ఓకే 1 lakh వస్తున్నాను కదా, సో 4.5 lakh చేసేసి ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాను. నువ్వు ఫోటో తీసుకో. భయపడే అవసరం లేదు. 2 నెలలే పాపం బాగా బాధపడుతున్నాను. పోయేటప్పుడు కూడా మొత్తం బాగా అదే అని ఏదో అదృష్టం మంచుకుంటే అంత దూరం అయితే వేయండి. 6 మొత్తం మీరు ఫోటోలు అనే విద్యార్థి మేడిపల్లి మండల కేంద్రానికి చెందినవాడు. తను ప్రభుత్వ పాఠశాల మేడిపల్లిలో 10th క్లాస్ వరకు చదువుకుని 10th క్లాస్ టాపర్గా నిలిచి తన 1990లోని తండ్రి చనిపోయి ఒక 6 సంతానంతో వీళ్ళు 4 సిస్టర్లు ఒక అన్నతో చాలా కష్టాలు పడి తల్లి వీళ్ళను సాధడం జరిగింది. సో ఆ పరిస్థితుల్లో ఉండి కూడా తను చాలా కష్టపడి 10th టాపర్గా నిలిచి ఇక్కడ జగిత్యాలలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బైపీసీతో తను జగిత్యాల మండల్ టాపర్గా నిలిచి డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీని పాలమూరు యూనివర్సిటీలో కంప్లీట్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా తను గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి విద్యార్థి తను ఎందుకంటే ఒక రేంజ్కి వచ్చిన తర్వాత చదువు అనేది చాలా ఇష్టంతో చదివిన వాళ్ళకి ఎప్పుడు కూడా కొన్ని గోల్స్ ఉంటాయి. సో ఆ లక్ష్యాన్ని చేసుకోవాలని క్లినికల్ రీసెర్చ్లో అత్యుత్తమ విద్య కెనడాలో ఉంటుందని చెప్పి కెనడా టొరంటో వెళ్ళడం జరిగింది తను. సో వెళ్ళే ముందు మన ప్రభుత్వ అధికారులందరినీ కలిసి తను స్కాలర్షిప్ల గురించి అప్లై చేసినప్పుడు ఇంత మంచి కోర్సు ఇంత కష్టపడి చదువుతున్నావు కాబట్టి సో అంబేద్కర్ స్కీమ్ కింద నీకు తప్పకుండా వస్తుంది బాబు, నువ్వు ఇప్పుడైతే వెళ్ళు అని చెప్పి తనకు ఇంటర్వ్యూలో అన్ని కాల్ లెటర్ అన్నీ ఇచ్చి తను 100% నమ్మకంతో తక్కువ ఖర్చుతో అక్కడికి వెళ్ళడం జరిగింది. సో 20 lakhs మొత్తం తనకు అయ్యే ఫీజు. సో తను వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళు స్కాలర్షిప్ గురించి ఎవరు రెస్పాన్స్ చేయకపోతే వాళ్ళ ఉన్న ఇల్లు ఒకటి తాకట్టు పెట్టి వాళ్ళ ఊర్లలో ఉన్న ఒక పెద్ద మనిషి దగ్గర 10 లక్షలు 2% ఇంట్రెస్ట్ తీసుకొని సో తను అక్కడ వెళ్ళి పార్ట్ టైం అంటే పొద్దుంతా చదువుతూ రాత్రంతా పార్ట్ టైం డ్యూటీ చేస్తూ ఒక నెలకు ఒక 50,000 సంపాదించడం జరుగుతుంది. తన ఖర్చులు పోగా మిగతా ఇంట్రెస్ట్కు అట్లా పంపించుకుంటూ ఇప్పటివరకు 3.5 lakhs తీర్చిండు. సో ఇంకొక 7.5 lakhs అట్లనే తనది ఈ అప్పు అట్లనే ఉన్న కారణంగా ఏం చేయాలో పాల్గొనే పరిస్థితులలో కోర్సు 1 year కంప్లీట్ అయిన తర్వాత 3rd semester ఫీజు కట్టలేక కోర్సు పక్కకు పెట్టి వేరే వర్కులు చేయడానికి నేను చేయడం జరుగుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో నాకు సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మీరైతే హెల్ప్ చేయగలుగుతారు సార్, నాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి కానీ పర్సనల్ కానీ ఏదైనా కావాలని చెప్పి నాకు పంపినప్పుడు 2 months నేను అందరి ద్వారా ప్రయత్నం చేయడం జరిగింది. సో ఆ ప్రయత్నం చేయడంలో ఎక్కడ కూడా ఎవరు అధికారులు రెస్పాన్స్ ఇవ్వడం జరగలేదు. అంటే ఒక డిపార్ట్మెంట్ అంటే ఇంకో డిపార్ట్మెంట్ అక్కడ నుంచి అట్లా ఉన్నత విద్య అని సో ఇవన్నీ చేయడంలో వీలు కాలేదు. తనకు మొన్న 17th లాస్ట్ డేట్ ఉండే. సో 3rd semester స్టార్ట్ కావాలంటే ఆల్రెడీ 4 months వేస్ట్ అయిపోయింది డబ్బులు లేక. సో ఈ పరిస్థితులలో ఏం చేయాలో పాల్పోక తను అక్కడ వర్క్ చేసి ఒక 2 months సంపాదించుకున్నటువంటి ఒక 2.5 లక్షలు ఉంటే ప్లస్ 50,000 ఇప్పుడు ఈ నెల శాలరీ మొత్తం 3 లక్షలు ఉంటే 4 లక్షలు ఒక సెమిస్టర్ కట్టాల్సి ఉంటే 1 lakh తక్కువ పడితే ఈరోజు ₹1,00,000 మనం తనకు స్పాన్సర్షిప్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెక్ ద్వారా ఇచ్చి ట్రాన్స్ఫర్ కొడితే ఇక్కడ ఆ రోజు ఫీజు కట్టేసి మళ్ళీ 3rd semester స్టార్ట్ చేయబోతున్నాడు. సో ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి, ఎందుకంటే మనం అబ్రాడ్ స్టూడెంట్స్కు స్పాన్సర్ చేయాలని కేసీఆర్ గారు అత్యుత్తమంగా అంటే ఏదైతే అట్టడుగు వర్గాలు ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కష్టపడి చదివే వాళ్ళు ఇష్టంగా చదివే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు సాధించే వాళ్ళు ఉంటే మనం హెల్ప్ చేద్దామనే ఉద్దేశంగా కేసీఆర్ గారు చాలా మంచి స్కీమ్ తోటి ముందుకు రావడం జరిగింది. సో దాదాపు సంవత్సరంకు 500 మందిని స్పాన్సర్ చేస్తామని ముందు అనుకుంటే ఒక 32 మంది విద్యార్థులు మాత్రమే ఇప్పటి వరకు దొరకడం జరిగింది అంటే మా అంచనా ప్రకారం. సో ఆ 32 మందిలో ఈ విద్యార్థి లేకపోవడం అనేది చాలా బాధించింది. ఎందుకంటే ఒక
అట్టడు వర్గంలో కష్టపడి చదివి పైకి వచ్చి తండ్రి లేకుండా కుటుంబాన్ని తల్లి సాకే పరిస్థితులలో ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్యలో కష్టపడుతూ పైకి వచ్చి చదువుకొని ఈరోజు ఈ స్థాయికి ఏరి అంటే అది దాదాపు మనం ఊహించడం కూడా కష్టమే. కెనడాలో క్లినికల్ రీసెర్చ్లో పిహెచ్డి లాంటివి చేయడం అనేది ఊహించని అది. సో తన స్వశక్తితోటి ఓన్లీ కష్టపడి చదవడం కారణంగానే ఇష్టంతో ఇంత దూరం వెళ్ళడం జరిగింది. సో ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచినటువంటి తనకు స్కాలర్షిప్ రాకపోవడం అనేది బాధించి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం అధికారులు స్పందించి కేసీఆర్ గారి ఆలోచనలు ఆశయాల మేరకు అందరూ ఇలాంటి విద్యార్థికి స్పాన్సర్ చేసి ఇంకా ఇలాంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకి, ఎందుకంటే ఉన్నత విద్య చదువుకోవడమే కష్టం ఉన్న స్టేజ్లో చదువుకునే వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇంకా ఇలాంటి విద్యార్థులు ఎవరున్నా కానీ ఎంత దూరమైనా సరే ఎంతైనా సరే సాయం చేయడానికి మా వంతుగా ఎప్పటికీ ముందుంటాం. సో చదువుకోవడమే మీ పని, మిగతా ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా తీర్చడానికి నేను కానీ నా మిత్ర బృందం కానీ నా సోదరులందరూ మేము వెళ్ళ రెడీ ఉంటాం. ఎందుకంటే కష్టపడి చదివే విద్యార్థులు దొరకడమే గగనం అయిపోయింది ఈ కాలంలో. సో ఇలాంటి చదువుతో అభివృద్ధి చెందితేనే మన సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది. చిన్న చిన్న పథకాలతో దేనితో ఒరిగేదేమి ఉండదు మనకి, ఎక్కువ అదేదో టెంపరీగా అయిపోద్ది. కానీ మీరు ఒక స్టేజ్కు అత్యుత్తమ విద్యను ప్రపంచాన్ని శాసించే స్థాయికి, ఒక దేశానికి మన దేశం ప్రపంచ లెవెల్లో గుర్తింపు తెచ్చే విద్యను మీరు అభ్యసించి రేపు ఒక సైంటిస్ట్గా ఒక మంచి డాక్టర్గా మీరు పైకి వస్తే అంతకన్నా దేశానికి సేవ చేయాల్సింది ఏముండదు ఇంకా. సో ఇలా ముందుకెళ్ళడానికి మీరు రెడీ ఉంటే మేము వెళ్ళ సహాయం చేయడానికి ఎప్పటికీ ఉంటామని మీడియా ద్వారా